హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాస్. ఈరోజు మనం మెథడాలజీ థర్డ్ ప్రాక్టీస్ టెస్ట్కి వెళ్దాం. ఈ థర్డ్ ప్రాక్టీస్ టెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది 2018 డిఎస్సిలో వచ్చినటువంటి ఇంగ్లీష్ డిఎస్సిలో వచ్చినటువంటి మెథడాలజీ బిట్స్ ఇవి. వీటిని గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వీటి ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా చూసుకుందాం. ఓకే, ద ఫస్ట్ బిట్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఫర్ ద వర్డ్ longevity. This is the correct pronunciation, longevity. ఓకే, అయితే ఇక్కడ మనకి లాంగ్ ఎక్స్ ఇచ్చాడు, అంటే ఎగ్జేవిటీ కి ప్లేస్ లో ఎక్స్ ఇచ్చాడు, కానీ ఎవిటీలో ఇక్కడ ఈ సౌండ్ రావాలి, ఎవి వా తర్వాత ఈ సౌండ్ రావాలి. ఇక్కడ ఏ ఇచ్చాడు, దట్ ఈస్ అంటే ఈని ఏలా పలుకుతాం కాబట్టి అది ఏ సౌండ్ రాదు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ రాంగ్. అండ్ హియర్ గా సౌండ్ ఇచ్చాడు, యాక్చువల్గా ఇక్కడ రావాల్సింది గా సౌండ్. సో ఇది తప్పు, ఇది కూడా తప్పు, గా సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉంది లాంగ్ ఎవిటీ. సో ఇక్కడ మనకి కరెక్ట్ గా అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఫొనెటిక్స్ లో మనకి 44 సౌండ్స్ ఉంటాయి, కాన్సోనెంట్స్ 24, 20 వవెల్ సౌండ్స్ ఉంటాయి. ఈ 20లో కూడా మనకి డిఫ్థాంగ్స్ ఉంటాయి, ప్యూర్ వవెల్స్ ఉంటాయి. ఓకే, అవి ఒకసారి ఒక క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాం. ద ట్రైపోలర్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీన్స్ educational objectives, learning experiences and evaluation. వీటన్నిటిని కలిసి మనం ట్రైపోలర్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత థర్డ్ బిట్ అంటే 110 థర్డ్, డిస్క్రిమినేషన్, కాంప్రహెన్షన్, క్రిటికల్, థెరపూటిక్ అండ్ అప్రిషియేటివ్ ఆర్ కైండ్స్ ఆఫ్ డాష్. సో డిస్క్రిమినేషన్, కాంప్రహెన్షన్, క్రిటికల్, థెరప్యూటిక్ అండ్ అప్రిషియేటివ్, ఈ పాయింట్స్ కనుక ఉంటే అది లిజనింగ్ కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ద 124th బిట్, ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ రిలేటివ్ క్లాస్ ఇస్ కాల్డ్. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ రిలేటివ్ క్లాస్ ఫార్మ్ చేయటాన్ని ఏమంటాం? సో ఇది ఒక డిఫరెంట్ వర్డ్ తీసుకున్నాడు, రిలేటివిజైజేషన్, అలాగే రిలేటివైజేషన్, రిలేటివిటీ, రిలేటివ్ క్లాసింగ్ అని ఇచ్చాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రిలేటివైజేషన్. అ గుడ్ టెక్స్ట్ బుక్ షుడ్ బి ఏబుల్ టు. ఒక గుడ్ టెక్స్ట్ బుక్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ డెవలప్ లిమిటెడ్ ఎక్స్పీరియన్సెస్. నో, లిమిటెడ్ ఎక్స్పీరియన్సెస్ కాదు, ఎప్పుడైనా అన్లిమిటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఇచ్చేదే గుడ్ టెక్స్ట్ బుక్. తర్వాత ఎన్హాన్స్ టెక్నాలజికల్ ఎక్స్పీరియన్సెస్. నో, సో టెక్స్ట్ బుక్ లో టెక్నాలజికల్ ఎక్స్పీరియన్సెస్ అవసరం లేదు మనకి. ఓకే, నెక్స్ట్, ఇల్లస్ట్రేట్స్ వేరియస్ లాంగ్వేజ్ స్కిల్స్, అంటే లాంగ్వేజ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాలి. ఎలిమెంట్స్ ఆఫ్ గ్రామర్ ని ఇంప్రూవ్ చేయాలి, ఎలిమెంట్స్ ఆఫ్ గ్రామర్ ని. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయాలి. అంటే ఇది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే, 4వ చూద్దాం. ఎంకరేజ్ లింగ్విస్టిక్ ఇన్కాంపిటెన్స్ అంటున్నాడు. లింగ్విస్టిక్ ఇన్కాంపిటెన్స్, కాంపిటెన్స్ ఇంప్రూవ్ చేసేదిగా ఉండాలి, కానీ ఏదైనా టెక్స్ట్ బుక్ ఇన్కాంపిటెన్స్ ని ఇంప్రూవ్ చేసేదిగా ఉండకూడదు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. Then the best answer is the third one. Next, 126th bit, a substitution table is an important learning device to practice. Substitution table అనేది ఇంపార్టెంట్ లెర్నింగ్ డివైస్ గా పేర్కొంటున్నాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ లెర్నింగ్ డివైస్? దేన్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్, సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్, ఫార్ములాస్, వొకాబులరీ. దేన్ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తే, అసలు మీకు సబ్స్టిట్యూషన్ టేబుల్ అంటే ఏంటో ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇందులో మీకు ఇక్కడ చూసుకున్నట్టే ఐ తోటి ఎన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐ తోటి ఈ అన్ని వర్డ్స్ యూజ్ చేసి ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ రీడింగ్ బుక్స్, ఐ లవ్ రీడింగ్ బుక్స్, ఐ ఎంజాయ్ రీడింగ్ బుక్స్, ఐ డోంట్ లైక్ రీడింగ్ బుక్స్, ఐ డిస్లైక్ రీడింగ్ బుక్స్, ఐ హేట్ రీడింగ్ బుక్స్. అంటే ఈ ఒక్క ఐ తోటి, ఈ టేబుల్ తోటి ఎన్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయగలిగాం? చాలా సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయగలం. అలాగే యూను ఉపయోగించి ఇది మళ్ళీ యూజ్ చేయొచ్చు. అలాగే హీను ఉపయోగించి ఇవన్నీ యూజ్ చేయొచ్చు. హీ లైక్స్, హీ లవ్స్, హీ ఎంజాయ్స్, హీ డజంట్ లైక్, అట్లా మనం ఎంజాయ్ చేసుకుంటూ రాయొచ్చు. ఓకే, అంటే సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్ ని డెవలప్ చేయడానికి ఇది మనకి మెయిన్ గా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. సారీ, నెక్స్ట్, ద ఆన్సర్ ఈస్ హియర్ sentences and phrases. Next, activities undertaken by teachers
providing information to be used as feedback to modify the teaching learning is called diagnostic evaluation, placement evaluation, summative evaluation, formative evaluation. What is this? Activities undertaken by teachers providing information to be used as feedback to modify the teaching learning is called. అంటే టీచింగ్ లెర్నింగ్ యాక్టివిటీలో ఫీడ్బ్యాక్ ఇవ్వటానికి టీచర్ ఇచ్చేటువంటి ప్రొవైడ్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవటాన్ని ఏమంటాం అంటే దట్ ఈస్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. ఓకే, సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్ అనేది ఓన్లీ టెస్ట్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్, the car complained as the key was turned. Identify the figures of speech or figure of speech used in the above sentence. The car complained as the key was turned. The car complained. Actually, ఎక్కడైనా కార్ కంప్లైంట్ చేస్తుందా? చేయదు. అంటే ఇది మనుషులు మాత్రమే కంప్లైంట్ చేస్తారు. అంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని ఏదైనా ఒక వస్తువుకు అప్లై చేసి చెప్తే అది పర్సానిఫికేషన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, పర్సానిఫికేషన్ అంటే వస్తువుని పర్సన్ లాగా చేయటం. ఇందులోనే ఉంటుంది పర్సన్, పర్సానిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, వస్తువుని పర్సన్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా మీకు చెప్తాను చూడండి. ఫ్లవర్స్ ఆర్ డాన్సింగ్ ఆన్ ద ట్రీస్. ఫ్లవర్స్ ఆర్ డాన్సింగ్ ఆన్ ద ట్రీస్. యాక్చువల్గా డాన్సింగ్ అనేది జనరల్గా హ్యూమన్ క్యారెక్టర్కి అప్లై చేస్తాం, కానీ ఇక్కడ ఫ్లవర్స్ని డాన్స్ చేస్తున్నట్టుగా పోల్చాం. ఇది కూడా పర్సానిఫికేషనే. ఇట్లా ఏదైనా ఒక మనిషి కానీ వేరే వస్తువులు కానీ ఇంకేదైనా కారు కానీ మనిషి కాకుండా వేరే వాటిని మనిషి చేసిన పనులు చేసినట్టుగా చెప్తే అది పర్సానిఫికేషను. ఓకే, నెక్స్ట్, కామాస్ ఆర్ యూజ్డ్ వెన్ వీ హ్యావ్ టు. కామాస్ ఎప్పుడు ఉపయోగిస్తాం? చాలా సింపుల్. సపరేట్ క్లాసెస్ అండ్ ఫ్రేజెస్ కాదు, షో పొజిషన్ కాదు, మార్క్ ఆఫ్ వర్డ్స్ స్పోకెన్ ఇన్ ఏ ప్యాసేజ్ కాదు, సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? ఐ బాట్ టొమాటోస్ కామా గ్రీన్ చిల్లీస్ కామా బ్రింజాల్ కామా. అంటే కామా ఎప్పుడు ఉపయోగిస్తాం? లిస్ట్ని సపరేట్ చేయడానికి. సో లిస్ట్ అట్లా. నెక్స్ట్, ఐడెంటిఫై ద స్ట్రక్చరల్ ప్యాటర్న్ ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఓకే, సెంటెన్స్లో ఏ స్ట్రక్చర్ని ఫాలో అయ్యారు అని చెప్పి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, సబ్జెక్ట్ వర్బ్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇంకో ప్యాటర్న్ ఉంటుంది. ఇంట్లో చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది ఏ ప్యాటర్న్ ఇచ్చినటువంటి సెంటెన్స్. సో ఫస్ట్ ఏముంటుంది జనరల్గా ప్రతి సెంటెన్స్లో? ఏది డిక్లరేటివ్ సెంటెన్సెస్లో జనరల్గా సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత మనకి నెక్స్ట్ ఉండేది ఏంది? వర్బ్. దాని తర్వాత ఉండేది ఏంది? ఆబ్జెక్ట్ అన్నా ఇది లేదా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అయినా అవుతుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవ్వాలంటే వర్బ్ అనేది మెయిన్గా మనకి ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా తెలియాలి. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ వర్బ్ ఉంది, బికేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా ఎట్లా తెలుసుకోవాలి అంటే మీరు రెండు క్వశ్చన్లు వేసుకోవాలి. హూమ్ అండ్ వాట్ అనేటువంటి క్వశ్చన్ వేసుకుంటే ఆ ఆన్సర్ వచ్చిందంటే మీకు దానికి అదే ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ వచ్చిందంటే ఆ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్సర్ చెప్తాను చూడండి మీకు. హీ రోట్ ఏ బుక్. హీ రోట్. వాట్ డిడ్ హీ రైట్? బుక్. ఆన్సర్ వచ్చింది అంటే రైట్ అనేది ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్. దే ప్లేయిడ్ క్రికెట్. వాట్ డిడ్ దే ప్లే? క్రికెట్. ఆన్సర్ వస్తుంది అంటే ప్లేయిడ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. అలాగే షీ ఇన్వైటెడ్ మీ. షీ ఇన్వైటెడ్. హూమ్ డిడ్ షీ ఇన్వైట్? మీ. అంటే మీ అని వస్తుంది కాబట్టి ఇన్వైట్ అనేది కూడా ట్రాన్సిటివ్ వర్బే. కానీ ఇక్కడ చూద్దాం చూడండి. రామ్ మోహన్ బికేమ్ ఏ పైలట్. ఓకే, ఇక్కడ రామ్ మోహన్ బికేమ్, ఈ బికేమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, కాబట్టి ది సబ్జెక్ట్ వర్బ్ కాంప్లిమెంట్ అవుతుంది. నెక్స్ట్, యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఆర్ గుడ్ ఫర్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీలోకి వెళ్ళి ఏం చేస్తారు? మన జనరల్గా బీటెక్ డిగ్రీలో కూడా లాంగ్వేజ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కాలేజీలో కొన్నిట్లో లేవు అనుకోండి, అది వేరే విషయం. సో యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఆర్ గుడ్ ఫర్ దేనికి? లైవ్ రికార్డింగ్ ఆఫ్ స్టూడెంట్స్ని లైవ్ రికార్డ్ చేయడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ కాదు. రీడింగ్ టెక్స్ట్ బుక్స్ చదువుకోవటానిక లాంగ్వేజ్ ల్యాబ్స్? టెక్స్ట్ బుక్స్ చదువుకోవడానికి ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. డ్రిల్స్ అండ్ లిజనింగ్ కాంప్రహెన్షన్ అండ్ డ్రిల్ ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అదేమిటో చూద్దాం.
రైటింగ్ పారాగ్రాఫ్లు రైటింగ్ ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లిజనింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం అక్కడికి వెళ్ళినాక మనకి ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఇచ్చేసి పెట్టుకొని కొన్ని ప్లే చేస్తారు, అవి విన్న తర్వాత అవి ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో చెప్పాలి, లేదా ఒక స్టోరీ ప్లే చేస్తారు, దాని మీద క్వశ్చన్లు అడుగుతారు, అదంతా లిజనింగ్ స్కిల్స్కి వస్తుంది అనమాట. సో లాంగ్వేజ్ ల్యాబ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ లిజనింగ్ స్కిల్స్ ఎస్పెషల్లీ. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్సెస్ ఎ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ an exact man are the words of a popular man. Identify from the options given below. So undoubtedly ఏం లేదు ఇందులో, ఫ్రాన్సిస్ బేకన్. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, పర్ఫెక్ట్ మ్యాన్ ఇట్లాంటి వచ్చిందంటే మాత్రం అది ఫ్రాన్సిస్ బేకన్, లార్డ్ బేకన్, ఫ్రాన్సిస్ బేకన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్, learning that occurs when the learners engage themselves in a process of meaning making belongs to. Learning that occurs when learners engage themselves in a process of meaning making. లెర్నర్స్ వాళ్ళంతటా వాళ్ళే ఒక ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి దానికి ఒక డిస్కషన్ పెట్టుకొని ఒక కంక్లూజన్కి వస్తే దాన్ని ఏ అప్రోచ్ అంటాం అంటే కొలాబరేటివ్ అప్రోచ్, ఇక్లెక్టిక్ అప్రోచ్, కమ్యూనికేటివ్ అప్రోచ్, constructivist approach. The correct answer is constructivist approach. Next, English is the major window on the world was said by M.K. Gandhi, Charles Wood, William Bentinck, Jawaharlal Nehru, Pandit Jawaharlal Nehru. So who is the person who said this? Jawaharlal Nehru. ఆయనకి విండో దగ్గర కూర్చోవడం అలవాటేమో పాపం జవహర్లాల్ నెహ్రూకి, విండో అని చెప్పాను అనమాట, జస్ట్ ఫర్ కొండ గుర్తులాగా గుర్తుపెట్టుకుని. Do this work immediately is in the active voice. సో క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే డూ దిస్ వర్క్, ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్ చెప్పండి అని అర్థం అంతే. ఇక వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ప్యాసివ్ వాయిస్? ఎప్పుడైనా ఇది డూ దిస్ వర్క్ అనేది ఇంపరేటివ్ స్టేట్మెంట్, ఓకే, అంటే వర్బ్ తోటి స్టార్ట్ అయ్యేది ఎప్పుడైనా సరే ఇంపరేటివ్ స్టేట్మెంట్. కాబట్టి ఇందులో ఇంపరేటివ్ స్టేట్మెంట్ ప్యాసివ్ వాయిస్లో చేసేటప్పుడు ద బెస్ట్ థింగ్ ఈజ్ లెట్. ఓకే, లెట్ ద వర్క్ బి డన్. ఇంకా మిగిలిన వాటిలో యాడ కూడా లెట్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఇదే చేసేయండి వితౌట్ వేస్టింగ్ ద టైమ్. A textbook is a useful adjunct in the efforts of the teacher and reassurance to the pupils was an ideation of one of the following given below. A textbook is a useful adjunct. So ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే W.H. Burton, F.B. Wesley, E.P. Wronski, John Dewey. The correct answer is this, W.H. Burton. Reinforcing the vocabulary items and structures already learned and to initiate pupils to self-study are objectives of teaching. Self-study అనేటువంటి వర్డ్ వస్తే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది సప్లిమెంటరీ రీడర్. సో యాక్చువల్గా సప్లిమెంటరీ రీడర్ సెల్ఫ్ స్టడీ కోసం ప్రిఫర్ చేసేది, కానీ మనం కార్పొరేటివ్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మారిపోయినాయి కాబట్టి టీచర్తోనే చెప్పిస్తున్నారు. నెక్స్ట్, ఐడెంటిఫై ద ట్రాన్స్క్రైబ్డ్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్ ద బాయ్స్ హ్యావ్ అరైవ్డ్. ఇది ఫొనెటిక్స్ బేస్డ్. మోస్ట్లీ ఈ రెండు ద, ఇక్కడ దా ఉంది, ఈ రెండిట్లో దా లేదు కాబట్టి ఈ రెండు తీసేయి, ఇక్కడికే వచ్చేద్దాం. ద బాయ్స్ హ్యావ్ అరైవ్డ్. సో ఈ రెండిట్లో ఏది రాసినా రైట్, ఎందుకంటే సేమ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ కాదు 100% సేమ్ ఉన్నాయి కాబట్టి మనం ఏది రాసినా రైటే. ఓకే, నెక్స్ట్, స్టూడెంట్స్ knowing how to use and respond to language given the setting topics is discourse competent, strategic competent, communicative approach, socio-linguistic approach. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చి సోషియోలింగ్విస్టిక్ అప్రోచ్. అంటే స్టూడెంట్స్ నోయింగ్ హౌ టు యూజ్ అండ్ రెస్పాండ్ టు లాంగ్వేజ్ గివెన్ ద సెట్టింగ్ టాపిక్. అంటే ఒక టాపిక్ ఇచ్చిన టాపిక్లో వాళ్ళని ఎలా మాట్లాడాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, లాంగ్వేజ్ పరంగా డెవలప్ చేస్తే సిచ్యువేషనల్గా దాన్ని ఏ టైప్ ఆఫ్ స్కిల్ ఆర్ కాంపిటెన్స్ అంటారు అంటే ఇది సోషియోలింగ్విస్టిక్ అప్రోచ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which of the following is not authentic material? Newspaper, radio, instrumental materials, doctor's prescription. Radio is not the authentic material. One of the advantages of dramatization is
అంటే డ్రామాలు వేయటం, పిల్లల్ని పాఠాలు చెప్పినప్పుడు ఆ పాఠంని ఒక డ్రామా రూపంలో కన్వర్ట్ చేసి ఒక డ్రామా లాగా పర్ఫామ్ చేయమంటాం. ఏ టైప్ ఆఫ్ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఫర్ ప్రాక్టీస్ ఆఫ్ స్టడీ స్కిల్స్ కోసమా, ఫర్ యూసేజ్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూస్ చేయడం కోసమా, ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎక్సర్సైజ్ దేర్ సెన్సిటివిటీ అండ్ ఇమాజినేషన్, యూజ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఇది వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ యొక్క సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడేది ఇదన్నమాట. నెక్స్ట్, when u is followed by or, like in the word cure and hurry, the pronunciation becomes weak, strong, short, long. గుర్తుపెట్టుకోండి, కంటెంట్ వర్డ్, ఫంక్షనల్ వర్డ్స్ అని ఉంటాయి మనకి. కంటెంట్ వర్డ్ అంటే ఏంటి? నౌన్ వర్డ్స్ రిలేటెడ్ టు నౌన్ ఆర్ అడ్జెక్టివ్, ఓకే, యాడ్వర్బ్, ఇవి మెయిన్గా మనకి వచ్చేటువంటిది కంటెంట్ వర్డ్స్. ఫంక్షనల్ వర్డ్స్ వచ్చేసరికి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, లేకపోతే ప్రొనౌన్స్, కంజంక్షన్స్, ఓకే, వీటిని మనం ఫంక్షనల్ వర్డ్స్ అంటాం. అయితే ఈ యు అనేది మనకి కంటెంట్ వర్డ్లో యూజ్ చేసినప్పుడు వాటిని మ్యాక్సిమం స్ట్రాంగ్గానే యూజ్ చేస్తాం. అదే మనకి వీటిలో ఫంక్షనల్ వర్డ్స్లో యూజ్ చేసినప్పుడు దాని యొక్క ప్రొనౌన్సియేషన్ వీక్ అవుతుంది. నెక్స్ట్, పీటర్ మార్క్ రోజెట్ డెవలప్డ్. పీటర్ మార్క్ రోజెట్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఈఎల్టీ మెటీరియల్, అడ్వాన్స్డ్ థెసారస్ డిక్షనరీ అంటే థెసారస్. నెక్స్ట్, the commission that recommended the 3 languages formula was in the year, okay, 3 language formula అని కమిషన్ రికమెండ్ చేసింది ఏ సంవత్సరంలో అంటే 1964 and 1966. Next, a type of cognitive bias in which the overall impression of a person is influenced, which impacts evaluation of that person's specific traits, is called as. అంటే ఈ క్వశ్చన్లో అర్థమైంది, ఒక మనిషి యొక్క రూపం చూసి అతని యొక్క నడవడికను బట్టి అతను చెప్పే ఆలోచన విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని అసెస్ చేయటం ఎలాంటి ఎఫెక్ట్ అంటే అతన్ని చూసి మనం ఇతను మంచోడు, ఇతను తెలివైనోడు అని ఇలా చేయటాన్ని దాన్ని ఏమంటాం అంటే హాలో ఎఫెక్ట్ అంటాం. ఓకే, హాలో ఎఫెక్ట్ అంటాం. The Magna Carta of English education in India is the base of one of the following. సో మనం నిన్న ప్రాక్టీస్ బిట్ సెషన్లో చెప్పుకున్నప్పుడు కూడా మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇట్స్ నథింగ్ బట్ వుడ్స్ డిస్పాచ్. ఓకే, నెక్స్ట్, laws of learning such as law of readiness, law of exercise and law of effect were put forth by సంసిద్ధతా నియమం. ఇది మెయిన్గా ఈ సంసిద్ధతా నియమానగానే మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది థారన్ డైక్. మనం తెలుగులో థారన్ డైక్ అని చెప్పుకుంటూ ఉంటాం, మన సైకాలజీలో కూడా వస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ 148. A slip test is different from a summative assessment in one of the following options given below. సో స్లిప్ టెస్ట్ ఈ సమ్మేటివ్ అసెస్మెంట్కి మధ్య డిఫరెన్స్ ఇందులో ఒకటే ఉందంట, మిగిలిన అన్ని సేమ్ ఉంటాయంట. ఏంటి అది అంటే మోర్ టాస్క్స్ ఆర్ కండక్టెడ్. ఎస్, స్లిప్ టెస్ట్లో టాస్క్స్ ఎన్నైనా కండక్ట్ చేయొచ్చు. ప్రయర్ నోటీస్ ఈస్ గివెన్. స్లిప్ టెస్ట్కైనా సమ్మేటివ్ అసెస్మెంట్కైనా ప్రయర్ నోటీస్ మస్ట్ బి గివెన్. టైం, లిమిటెడ్ టైం. సో ఇది కాంట్రాస్ట్ ఉంది ఇక్కడ. అంటే సమ్మేటివ్ అసెస్మెంట్కి ఎక్కువ టైం ఇస్తాం, స్లిప్ టెస్ట్కి తక్కువ టైం ఇస్తాం. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈస్ దిస్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. డిస్కోర్సెస్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, అది ఓకే. నెక్స్ట్, టు కండక్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్స్ ఇన్ స్కూల్, 4 tools have been identified to make students linguistically competent. ఫార్మేటివ్ అసెస్మెంట్, మన స్కూల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తాం కదా. సో ఆ ఫార్మేటివ్ అసెస్మెంట్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ చేసేటువంటి 4 స్కిల్స్ ఏంటి? ఓకే, ఏంటి అవి? ఆ 4 టూల్స్ అంటే ఇది రీడింగ్ అండ్ రిఫ్లెక్షన్, అంటే రిఫ్లెక్షన్ కిందకి వస్తుంది మనకి. రిటర్న్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ అండ్ స్లిప్ టెస్ట్. ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఈ 4ని తీసుకుంటాం మనం. ఒక్కొక్క దానికి 5 మార్క్స్ 20 మార్క్స్ అట్లా చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, హ్యూమన్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ రిటన్, రెడ్, లిసన్డ్, స్పోకెన్.
హ్యూమన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ అంటేనే మాట్లాడటం, ఇంక మందులో పెద్ద సమస్య ఏం లేదు. స్పోకెన్. నెక్స్ట్, ఇంగ్లీష్ ఈజ్ ఏ డాష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ డైనమిక్ లాంగ్వేజ్, లివింగ్ లాంగ్వేజ్. ఓకే, లివింగ్ లాంగ్వేజ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో క్లాసికల్ కంటే కూడా క్లాసికల్, డెడ్, గ్రోయింగ్ కాదు, లివింగ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ లివింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్, అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ ద CCE pattern of evaluation, most of the examinations will be in one of the following. So ఈ CCE pattern లో evaluation, most of the examinations will be in one of the following: one-line assessment, submissions, oral assessment, text independent. CCE లో మనకి టెక్స్ట్ బుక్ ఇండిపెండెంట్ గా ఉండాలి. అంటే టెక్స్ట్ బుక్ అనేది జస్ట్ లెసన్స్ చెప్పుకోవటానికి ఒక చిన్న టూల్ లాగా యూజ్ చేసుకోవటం, కానీ ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ మాత్రమే అసెస్మెంట్ అనేది కరెక్ట్ కాదు అనేది CCE ప్యాటర్న్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్, టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్, టు స్పీక్ ఇంగ్లీష్, టు అండర్స్టాండ్ రిటన్ ఇంగ్లీష్ అండ్ టు రైట్ ఇంగ్లీష్. సో ఏం లేదు, టు అండర్స్టాండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే లిసనింగ్, టు స్పీక్ ఇంగ్లీష్ అంటే స్పీకింగ్, టు అండర్స్టాండ్ రిటన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం? రీడింగ్ ద్వారా. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో ఆర్ ద 4 స్పెసిఫిక్ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద స్కూల్ స్టేజ్, అంటే LSRW. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ హూ హ్యాస్ స్పెసిఫైడ్ దెమ్. వీటిని స్పెసిఫై చేసిన వాళ్ళు ఎవరు? డాక్టర్ వెస్ట్, థామ్సన్ అండ్ వైట్, జాన్ డ్యూవీ ఆర్ చాంపియన్. వీళ్ళలో దీన్ని స్పెసిఫై చేసిన వాళ్ళు థామ్సన్ అండ్ వైట్. ఆప్షన్ ఇది. A small piece of text printed on the back of a book on the jacket which talks of the salient features of the book is known as. బుక్ కి జనరల్ గా ముందు వెనక చాలా రాస్తుంటారు, ప్రిఫేస్లు, ఫోర్వర్డ్లు, బ్లోబ్, ఎపిలాగ్ అని చాలా రాస్తుంటారు. అసలు ఈ ప్రిఫేస్, ఫోర్వర్డ్ అనేవి ఎక్కడ రాస్తాం అంటే బుక్ అంటే టెక్స్ట్ టాపిక్ ముందుగా, అంటే లెసన్ స్టార్ట్ కాకముందే, కంటెంట్స్కి ముందే ఇదన్నీ మనం రాసేస్తాం. తర్వాత బ్లర్బ్ అంటే ఏంటి అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? బ్యాక్ ఆఫ్ ద బుక్ అన్నాడు, అంటే ఈ రెండు మాత్రం కాదు. ఓకే, అంటే మిగిలిన ఈ రెండు అయ్యొచ్చు ఉండొచ్చు. సరే, అసలు బ్లర్బ్ అంటే ఏంది, ఎపిలాగ్ అంటే ఏందో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎపిలాగ్ అంటే క్లారిటీ ఇస్తా ఫస్ట్. ఎపిలాగ్ అంటే ఏదైనా ఒక బుక్, ఒక స్టోరీ రాసిన తర్వాత ఆ స్టోరీ యొక్క టోటల్ సమరీ కానీ, అందులో ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ కానీ, దాని గురించినటువంటి థీమ్ కానీ ఇస్తే దాన్ని ఎపిలాగ్ అంటాం. అంటే ఇది బుక్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారంటే ప్రింటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఎ బుక్, బుక్ బ్యాక్ పేజ్లో. ఇది ఇక్కడ నేను ఒక పిక్చర్ చూపిస్తాను మీకు, ఈజీగా అర్థమైంది. ఇది ఇలా. సో ఇలా గనక పిక్చర్ యొక్క, ఒక బుక్ యొక్క బ్యాక్లో ఇలాంటిదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బ్లర్బ్ అంటాం. బ్లర్బ్ ఇచ్చినటువంటి వర్డ్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బ్లర్బ్. ఓకే, నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో ఈజ్ నాట్ ట్రూ? ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటి తప్పు, మిగిలినన్ని రైట్ అని చెప్తున్నాడు. ఏ టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. టెక్స్ట్ బుక్లో అన్ని ఫ్యాక్ట్స్, ఫిగర్సే ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత వర్డ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 or more syllables, ఇది ఉండొచ్చు. SQ3R, వన్ ఆఫ్ ద టెక్నిక్స్ ఆఫ్ ద రీడింగ్. SQ3R అంటే సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్, రివ్యూ. ఇక్కడ మనకు కొన్నిసార్లు ఈ బిట్ కూడా అడగొచ్చు, మీరు ఇది కూడా కొంచెం పాయింట్అవుట్ చేసుకోండి. 3R అంటే రీడ్, రిసైట్, రివ్యూ. ఓకే, సో ఇది కూడా ఉండొచ్చు. LSRW అదే మెయిన్ ఆస్పెక్ట్, అంటే ఈ 3 ఉండొచ్చు, ఇది ఉండకూడదు. టెక్స్ట్ బుక్ షుడ్ నాట్ బి కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, సో ఆన్సర్ ఈస్ దిస్. నెక్స్ట్, a sound which combines two vowel sounds is known as. 2 vowel sounds ఉంటే ఒకటే దాంట్లో 2 డిఫ్థాంగ్. గుర్తుపెట్టుకోండి. సో దీన్ని వవెల్ గ్లైడ్ అని కూడా అంటాం. ఓకే, ఒకటే ఉంటే మోనోఫ్థాంగ్ అంటాం. నెక్స్ట్, లేదా ప్యూర్ వవెల్ అని కూడా అంటాం. ప్యూర్ వవెల్, మోనోఫ్థాంగ్, సింగిల్ వవెల్, డిఫ్థాంగ్, వవెల్ గ్లైడ్. ఓకే, నెక్స్ట్. Objective type of tests attempts to test one of the following options. Objective type of test, ఇప్పుడు మనం రాస్తున్నది, మనం ప్రిపేర్ అవుతున్నది ఏంది? ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్. ఇవి దేన్ని ఏం చేసుకొని పెడతారు అంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అప్రిసియేషన్, ప్రొనౌన్సియేషన్, రికగ్నిషన్.
అంటే ఏం లేదు, 4 ఆప్షన్స్లో 5 కరెక్ట్ ఆన్సర్ని రికగ్నైజ్ చేయాలి. ఆన్సర్ రికగ్నిషన్. నెక్స్ట్, a student rereading a word or a phrase again by going back in the line is called. మనం రీడింగ్ హ్యాబిట్స్లో చెప్తాం. ఓకే, నోట్లో చదువుకోవటం, పైకి చదువుకోవటం, మనం చదువుతున్న లైన్ కాడ మన ఏలు పెట్టి మన ఫింగర్ పెట్టి ఇలా వెళ్ళటం, ఆల్ దీస్ ఆర్ ద బ్యాడ్ హ్యాబిట్స్. అందులో ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చదివిన దాన్ని చదవటం. ఏ స్టూడెంట్ రీడింగ్ అ వర్డ్ ఆర్ ఏ ఫ్రేజ్ అట్లా, అంటే చదివిన దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి చదివితే దాన్ని రిగ్రెషన్ అంటాం. రిగ్రెషన్. ప్రోగ్రెషన్ అంటే ముందుకు వెళ్ళిపోవటం, రిగ్రెషన్ అంటే వెనక్కి వెళ్ళిపోవటం, అంటే వర్డ్ని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ చదవటం. నెక్స్ట్, TOEFL, test of English as a foreign language, belongs to this category of tests: proficiency tests, aptitude tests, diagnostic tests, achievement tests. సో TOEFL అనేది ఏ టైప్ ఆఫ్ టెస్ట్ అంటే ప్రొఫిషియన్సీని టెస్ట్ చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రీడింగ్లో, రైటింగ్లో, లిసనింగ్లో టెస్ట్ చేస్తుంది ఇది. ది లాస్ట్ బిట్, ఐడెంటిఫై ద అండర్లైన్డ్ వర్డ్ గివెన్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటిది? మిసెస్ స్లైటర్ రోజ్ బ్రిస్క్లీ ఎట్ లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్. బిజినెస్ లైక్ టోన్ అనేది ఏ టైప్ ఆఫ్ వర్డ్? యాడ్వర్బియల్ అడ్జెక్టివా, అడ్జెక్టివా, యాడ్వర్బా, కాంపౌండ్ అడ్జెక్టివా? అంటే ఇది కాంపౌండ్ అడ్జెక్టివ్. 2 ఉన్నాయి అడ్జెక్టివ్స్ దాంట్లో, కాబట్టి బిజినెస్ లైక్ టోన్. ఓకే, అందుకే కాంపౌండ్ అంటే 2, ఏ కాంబినేషన్ ఆఫ్ 2. ఓకే, బస్ షెల్టర్, క్లాస్ రూమ్, ఇవన్నీ కాంపౌండ్ వర్డ్స్ అనమాట. అందులో ఇది అడ్జెక్టివ్, కాబట్టి కాంపౌండ్ అడ్జెక్టివ్ అన్నాం.